హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన టేస్టీ స్వీట్ రెసిపీ ఏంటంటే మన ఇళ్లల్లో చాలా తరచుగా ఈజీగా దొరికేటటువంటి అటుకులతోటి మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి చక్కటి స్వీట్ రెసిపీ అనేది హల్వా తయారు చేసుకోవచ్చు. దీన్ని మనం తీపి తినాలనిపించినప్పుడైనా చేసుకోవచ్చు, లేదు అంటే దేవుడికి పండగలప్పుడు నైవేద్యంగా కూడా ప్రసాదంగా చేసుకొని నివేదించుకోవచ్చండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి తేలిగ్గా త్వరగా ఇంట్లోనే చేసుకునేటటువంటి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మీ దగ్గర జీడిపప్పు, బాదం కూడా ఉంటే బాదం కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గోల్డెన్ కలర్ బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవి వేగిన తర్వాత మాత్రమే కిస్మిస్ని కూడా చివరిగా యాడ్ చేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టుకోండి. ముందుగానే కిస్మిస్ వేయడం వల్ల మాడిపోతాయి కాబట్టి ఇవి వేగిన తర్వాత మాత్రమే కలిపి అవి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఉన్న నేతిలోనే మనం ఒక కప్పు మరీ మెత్తటి పల్చటి అటుకులు కాకుండా గట్టి అటుకులు తీసుకొని ఒక 2 నుంచి 4 నిమిషాల పాటు నిదానంగా లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటే కరకరలాడుతూ చక్కగా క్రిస్పీగా తయారవుతాయి. అలా అయ్యే వరకు మనం చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయినటువంటి ఈ అటుకులను ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కానీ బ్లెండర్లో కానీ ఒక అర సెకండ్ అలా మనం గ్రైండ్ చేసి ఆపేస్తే మనకి బరకగా తయారవుతుంది. ఎక్కువసేపు గ్రైండ్ చేశారంటే మెత్తటి పిండిలాగా అయిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం కొంచెం కోర్సుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒక కప్పు పిండి అవుతుందండి. దీన్ని మళ్ళీ కడాయిలో సేమ్ కడాయిలో వేసుకొని ఒక కప్పుకి 3 కప్పులు నీళ్ళు అనేవి కలుపుకోవాలి. మీరు తీసుకున్న అటుకులను బట్టి నీరు అనేది అది పీల్చుకునే దాన్ని బట్టి మీరు చూసుకోవాలండి. ఒక 2.5 కప్పులు నీళ్లు కలిపిన తర్వాత మనకి కాసేపు ఉడికించుకోవడానికి సరిపడా తడి అనేది మనకి పిండిలో లేకుండా మొత్తం పీల్చేసుకుంటే ఇంకొక అరకప్ అనేది మీరు కలుపుకోవాలి. ఇలా చేయడం ద్వారా మనం ఒక 1 నిమిషం 2 నిమిషాలు అలాగా కుక్ చేసుకున్నప్పుడు అటుకులన్నీ కూడా చక్కగా ఉడికి ముద్దలాగా తయారవుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం చిన్న మంట మీద మాత్రమే చేసుకోవాలి. హై ఫ్లేమ్ ఉంటే తొందరగా నీరు ఎగిరిపోయి ముద్దలాగా అయిపోతుంది. ఇలాగా మొత్తం అటుకులంతా కూడా ఉడికిన తర్వాత ఒక కప్పు పంచదార లేదంటే ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. ఒకవేళ మీరు వాడే బెల్లంలో ఇసుక, మట్టి అలాంటిది ఏమైనా ఉంటే ముందుగానే కొంచెం నీళ్ళలో తురిమింది కరిగించుకొని వడకట్టుకొని ఆ నీటిని ఇందులో కలుపుకోవచ్చు. నేను ఉపయోగించే బెల్లం క్లీన్గా ఉంటుంది కాబట్టి ఆ అవసరం లేకుండా తురుమును అనేది డైరెక్ట్గా మనకి అటుకుల మిశ్రమంలో కలిపేశానండి. ఇలాగ కలిపాక ఒక 1/2 నిమిషం మనం మూత పెట్టి ఉంచితే ఆవిరికి మెత్తబడుతుంది. త్వరగా బెల్లం అనేది దీంట్లో కలుస్తుంది. ఇప్పుడు ఇందులో మీరు ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటే హల్వాకి ఎప్పుడైనా ఎంత నెయ్యి వేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది. ఈ టైంలోనే మీరు బెల్లం వేసినప్పుడే కావాలి అంటే ఒక 2 చుక్కలు ఫుడ్ కలర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. సో వేసుకొని బాగా అన్నీ కలిసిన తర్వాత మనకి ఇక దగ్గరకు వచ్చింది అనుకున్నప్పుడు కొంచెం ఒక 2 యాలకులు దంచి ఆ పొడిని కూడా వేసుకోండి. నేను చివరిలో ఫుడ్ కలర్ వేశాను, కానీ మీరు సమయంలో మాత్రం వేయకూడదు. మనం బెల్లం ఎప్పుడైతే వేసుకుంటామో ఆ టైంలోనే ఫుడ్ కలర్ వేసుకుంటే తడి వల్ల మనకి మొత్తం హల్వా అంతా కూడా కలర్ అనేది సమానంగా పడుతుంది. ఈ టైంలో చేస్తే మనకి చాలా సమయం పడుతుంది అదంతా కలర్ బ్లెండ్ అవ్వడానికి. ఇలా చక్కగా మంచిగా ఉడికిపోయి ప్యాన్ అంతా వదిలేసిన తర్వాత ఇందాక ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న నట్స్ అన్నీ కూడా దీంట్లో వేసేసుకుని ఒకసారి కలిపి సర్వ్ చేశారంటే ఎంతో రుచికరంగా ఉండే అటుకుల హల్వా అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చుతుంది. మరి రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.